సాస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హై స్కూల్లో పిల్లలకి ఎవరైతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫస్ట్ స్టెప్ అంటాం, అది ఫినిష్ చేసుకొని ఎవరైతే ప్రైమరీ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళు అచీవ్ చేసిన దానికి కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా చదువుకోవాలని, ఇంకా మంచి భవిష్యత్తు వాళ్ళకి రావాలనే ఒక బెస్ట్ విషెస్తో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరులో ప్రముఖ పీడియాట్రిషియన్ అయినటువంటి డాక్టర్ సురేష్ గారు, నిర్మల్ శిశు కేర్ వాళ్ళు చీఫ్ గెస్ట్గా రావడం, పిల్లల్ని అభినందించడం, వాళ్ళకి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ ఇవ్వడం. ఈరోజు నేతాజీ స్కూల్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 600 స్కూల్స్లో జరిగినటువంటి లీడ్ ప్రోగ్రాంలో బెస్ట్ స్కూల్ అవార్డ్ నేతాజీ స్కూల్కి రావడం జరిగింది. ఆ యొక్క అకేషన్ని కూడా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలానే మ్యాథ్స్ స్పీడ్ వాళ్ళు ఏదైతే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ చేశారో దాంట్లో కూడా నేతాజీ స్టూడెంట్స్ బెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలానే అపస్మా సాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మా విద్యార్థులు 10 మందికి స్టేట్ ర్యాంక్స్ రావడం జరిగింది. ఈ అన్నిటినీ కలుపుకొని ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ప్రోగ్రామ్కి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సురేష్ గారికి, అలానే పేరెంట్స్కి, అలానే పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ సురేష్, చిన్నపిల్లల డాక్టర్ని, నిర్మలా శిశు కేర్ హాస్పిటల్. నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు నేతాజీ స్కూల్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు. పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. వాళ్ళలో ఈ అకాడమిక్ ఇయర్కి చాలా పర్ఫామ్ చేసిన దానికి బెస్ట్ అవార్డ్స్గా మనం ఇచ్చాము. చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చినందుకు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇది. సో అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేతాజీ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేట్స్ జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఎవరైతే ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసుకొని ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి వెళ్తారో ఫస్ట్ క్లాస్కు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలా గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నేతాజీ పైలట్ స్కూల్ లైబ్రరీ హాల్ ఏర్పాటు చేశాం. దానికి వాళ్ళతో అదే కాకుండా రిమైనింగ్ ఏదైతే అకాడమిక్లో ఉన్న వాళ్ళకు ర్యాంకులు ఎలా వచ్చినా స్టాట్లో కానీ, లేదా మార్క్స్ దాంట్లో కానీ, లేదా రిమైనింగ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ తోటి అదర్ కాంపిటీషన్, ఇది కాంపిటీషన్ వరల్డ్. దీంట్లో చిన్నప్పటి నుంచి ఆ కాంపిటీషన్లో ఎలాగా ఫేస్ చేయాలి, కాంపిటీషన్ చేసి నేర్పించే విధానంలో 3rd క్లాస్ నుంచి ఉన్న 10th క్లాస్ దాకా రకరకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వాటన్నింటిలో కూడా నేతాజీ పైలట్ స్కూల్ ముందుంటున్నారు. అలాగే ఎంఎండి టాలెంట్ టెస్ట్లో కూడా నా టాప్ 10లో దాదాపు మన ఇద్దరు వచ్చారు. జిల్లాలో 5,000 మంది రాస్తే అందులో టాప్లో 4 రావడం, తర్వాత 9th రావడం, అలాగే టాప్ 30లో దాదాపు 10 మెంబర్స్ రావడం జరిగింది. శాట్ ఎగ్జామ్లు కూడా ప్రతి క్లాస్లో ఒకరిద్దరు దాదాపు స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చారు. దీనికి మొత్తం ఉద్దేశం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్న స్టూడెంట్స్ అందరికీ మ్యాథమెటిక్స్ కానీ, లేదా సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఆ సబ్జెక్టు నిష్ణాతులుగా తయారు చేయబట్టి ఆ ర్యాంకు స్టేట్లో ర్యాంకులు వచ్చినాయి. మరి ఇలాగ తయారు చేసేసరికి దోహదపడ్డ టీచర్స్కు, అలాగే సపోర్ట్ చేసిన పేరెంట్స్కు, రిమైనింగ్ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.